దేశంలో ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తున్నారన్నారు బీజేపీ లీడర్లు. ఇరాన్ యుద్ధంతో దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తులు చిత్తు చేసిన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీని గెలుచుకున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని విధాలుగా కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందని విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రమేనని ఆరోపించారు. దేశంలో ఎక్కడా గ్యాస్, పెట్రోల్ కొరత లేదని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు రామచంద్రరావు. ఒకటే గ్యారంటీ కాంగ్రెస్ పార్టీకి, అది రేవంత్ రెడ్డి గారి గ్యారంటీ. అది ఏం గ్యారంటీ అంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ డబ్బులు అక్కడ పోవడం, ఇది ఒకటే గ్యారంటీ. ఈరోజు కేరళ మొత్తం కూడా మన తెలంగాణ డబ్బులు ఎక్కడ వాడుతూ ఉన్నారు ఎలక్షన్స్ లో. కాంగ్రెస్ పార్టీ ఆ కొరత ఉన్నది, ఈ కొరత ఉన్నది, అనవసరంగా ప్రజల్ని ఆందోళన పెట్టి పెట్రోల్ బంకులు లైన్లు, ఆన్లైన్లో గ్యాస్ అడ్వాన్స్ బుకింగ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మనకు 3 నెలల దాకా మనకు మంచి నిలువలు ఉన్నాయి, ఏం పర్వాలేదు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికైన అంకం మౌనికకు శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సాగించిన అధికార దుర్వినియోగాన్ని, అప్రజాస్వామిక ఎత్తుగడలను చిత్తు చేస్తూ ఖానాపూర్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేయడం ప్రజాస్వామ్య విజయమని ఎక్స్ లో పోస్ట్ చేశారు. బీజేపీ గెలుపు కోసం కష్టపడిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు తెలిపారు కిషన్ రెడ్డి. ప్రతిరోజు యోగా, వ్యాయామం, వాకింగ్ లేదా జాగింగ్ వంటివి చేస్తూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మారుతున్న లైఫ్ స్టైల్తో శారీరక శ్రమ తగ్గి మానసిక ఒత్తిడి పెరుగుతుందని, దీనివల్ల మనుషులకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గంలోని పలు బస్తీల్లో పర్యటించిన కిషన్ రెడ్డి కాచిగూడ, న్యూ నల్లకుంటలోని పార్కుల్లో ఓపెన్ జిమ్లను ప్రారంభించారు. మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కరీంనగర్ మంచిర్యాల చౌరస్తాలో నివాళులర్పించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దళిత సామాజిక వర్గం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన బాబు జగ్జీవన్ రామ్ దేశానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు.